స్వగృహ ఫుడ్కి స్వాగతం. ఈరోజు మనం రోటీలోకి అంటే చపాతీలోకి లేదా అన్నంలోకి వేడి వేడిగా వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు టమాటో గురించి తెలుసుకుందాము. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం తెలియజేయడము. పెసరపప్పు కడిగి పెట్టుకున్న తర్వాత టమాటోలు వేసేసుకోవాలి. అప్పుడే మనకి ఆఖరి వరకు వచ్చేసరికి టమాటా బాగా ఉడుకుతుందన్నమాట. అవి ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని కారం వేసుకోవాలి. ఉప్పు కారం రుచిని బట్టి కొంచెం చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలన్నమాట. పప్పు ఉడికిపోయింది టమాటాలతో. ఇప్పుడు తాలింపుకి సిద్ధం చేసుకుంటున్నాం. ముందుగా వెల్లుల్లిపాయ వేగిపోయాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇంత చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే కనుక మనకి ప్రతి ముద్దలో తగిలి చాలా చాలా బాగుంటుంది. కరివేపాకు వేసుకుని పప్పులో తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో వేసేసుకొని కలుపుకొని ఇప్పుడు ఇది కానీ చపాతీలోకి వేసుకున్న అన్నంలో తిన్నా అసలు ఎంతో బాగుంటుంది, ఎంత రుచిగా అనిపిస్తుందంటే. ఒకవేళ పెసరపప్పుతో ఎవరైనా పప్పు చేసుకొని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ఇది ట్రై చేయండి, ఎంతో రుచిగా అనిపిస్తుంది.